బండ్ల గణేష్ ఈ పేరు వినగానే ప్రేక్షకులకు ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, కాంట్రవర్సీ అన్నీ ఒకేసారి గుర్తుకొస్తాయి. టాలీవుడ్ లో టాప్ నిర్మాతల లిస్ట్ లో స్థానం సంపాదించిన బండ్ల గణేష్ కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికీ యాక్టివ్ గానే ఉంటూ తన స్టైల్లో స్పందిస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తున్నారు. అంతేకాదు తరచూ సినిమా ఈవెంట్లకు హాజరవుతూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంటాడు. బండ్ల గణేష్ మళ్ళీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో ఆయన చేసిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ ప్రభావం తగ్గకముందే మరోసారి కేరామ్ సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ మొత్తం దృష్టిని తన వైపు తీసుకున్నాయి. ఈసారి ఆయన టార్గెట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. విజయ్ బిజీ షెడ్యూల్ కారణంగా బండ్ల సినిమా ఆఫర్ ని తిరస్కరించడానికి అందుకే ఆయన అంత ఆవేశంగా మాట్లాడుతున్న ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాలపై బండ్ల గణేష్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించటం లేదు. ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి తప్పుడు వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇటీవల బండ్ల గణేష్ యాక్టివ్ గా కనిపించడం, సోషల్ మీడియాలో తరచూ వ్యవహరించడం, అలాగే దీపావళి సందర్భంగా తన ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులకు ఇచ్చిన భారీ పార్టీ కారణంగా ఆయన రీఎంట్రీ ఫిక్స్ అన్న ఊహాగానాలు చెలరేగాయి. చిరంజీవితో ఆయన భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారన్న వార్తలు బలంగా వినిపించాయి. ఈ ప్రచారాలన్నిటికీ బండ్ల గణేష్ పోస్ట్ తో ఫుల్ స్టాప్ పడింది. కమీడియన్ కెరీర్ ప్రారంభించిన చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకులు మనసులు దోచుకున్న బండ్ల గణేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. ఆయన్ని దేవుళ్లా భావిస్తూ తాను భక్తుడనని బహిరంగంగా చెప్పుకునేవారు. ఆ అభిమానంతోనే ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. చివరిగా టెంపర్ మూవీతో పెద్ద హిట్ కొట్టి ఆ తర్వాత ప్రొడక్షన్ కు గుడ్ బై చెప్పారు. బండ్ల గణేష్ లాంటి వారు సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీకే నష్టం అంటూ ఇటీవల ప్రొడ్యూసర్ SKN ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఆయన సినిమాల్లోకి వస్తున్నారా అనే చర్చ జరుగుతుండగా ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు.